హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 5కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏ ఉన్నాయో చూద్దాం. మొదటి టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ నిన్న చెప్పాల్సిన టాపిక్ ఒకటి ఉండిపోయింది. ప్రో రెజ్లింగ్ లీగ్, ఇక్కడ పైన చూడండి. ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 విన్నర్ ఎవరండి అంటే హర్యానా థండర్స్ అండి. హర్యానా థండర్స్ గుర్తుపెట్టుకోండి. ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 విన్నర్ ఎవరంటే హర్యానా థండర్స్. అలాగే రన్నర్స్ ఢిల్లీ దంగల్ వారియర్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత్ ట్యాక్సీని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలో ప్రారంభం జరిగింది. యాక్చువల్గా మనకి చూడండి, భారత్ ట్యాక్సీ మనకి ఓలా అని ఇలాంటి వేరు ప్రైవేట్ ట్యాక్సీలు ఉంటాయి కదండి. దానిలో ఏంటంటే ట్యాక్సీ నడుపుతున్న డ్రైవర్లకు తక్కువగా పేమెంట్ అనేది వస్తుంది. అక్కడ లాభపడేది కంపెనీలు. సో దానిని తగ్గించడానికి ఏం చేస్తున్నారంటే ఓన్గా గవర్నమెంట్ సపోర్ట్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా ప్రారంభించిందండి. అమిత్ షా గారు ఢిల్లీలో ప్రారంభించారు గురువారం నాడు. అయితే దీన్ని ఆల్రెడీ ఢిల్లీ, గుజరాత్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతం అయ్యింది. అయితే ప్రస్తుతం దీన్ని బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో దీనిని అందుబాటులోకి తేవనున్నారు భారత్ ట్యాక్సీ. అయితే దీన్ని స్టార్టింగ్గా ప్రారంభించింది ఎప్పుడంటే ఢిల్లీలో ప్రారంభించారు. ఈ గురువారం నాడు ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారంటే అమిత్ షా. భారత్ ట్యాక్సీ. అయితే ఆ ట్యాక్సీ డ్రైవర్ను సారథులు అంటారు, సారథులుగా పిలుస్తారనమాట. ఓకేనా. అయితే ఢిల్లీలో ప్రారంభం జరిగింది. నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ అంటే పోలీసింగ్ వ్యవస్థల్లో కృత్రిమ మేధాను వినియోగించుకోవడం. యాక్చువల్గా దీనిని పైలట్ ప్రాజెక్టుగా మనకి ఏపీలో 3 జిల్లాల్లో ప్రారంభించడం జరిగిందండి. చిత్తూరు, అలాగే గుంటూరు, అలాగే అన్నమయ్య జిల్లాలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఏఐ ఫర్ ఏపీ పోలీస్ డీజీపీ గారు ప్రారంభించడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, ఏఐ ఫర్ ఏపీ పోలీస్. ఓకేనా. రీసెంట్గా పోలీసింగ్ వ్యవస్థలో కృత్రిమ మేధ వినియోగించడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడెక్కడ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారంటే చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో. నెక్స్ట్ వన్, స్వయం స్వయం బ్రాండ్ పేరిట డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్. మనకి డ్వాక్రా వాళ్ళు ఉంటారు కదండి, 10 లేదా 12 మంది ఉంటారు కదా. వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, వివిధ ప్రోడక్ట్ అంటే వాళ్ళు తయారు చేస్తారు కొన్ని వస్తువులు కుటీర పరిశ్రమలో కానీ, చిన్న పరిశ్రమలో కానీ. ఎగ్జాంపుల్గా ఊదెత్తులు, కొవ్వొత్తులు ఇలా చిన్నవన్నీ చేస్తారు కదండి. ఆ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక బ్రాండ్ ద్వారా వివిధ దేశీయ, అంతర్జాతీయ వ్యవస్థల్లో దానికి ప్రాముఖ్యత ఉండడం కోసం దానికి ఒక బ్రాండ్ పేరిట దీన్ని మార్కెటింగ్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బ్రాండ్ పేరే స్వయం అండి. ఓకేనా. స్వయం ఉత్పత్తుల మార్కెటింగ్. నెక్స్ట్, ఎలన్ మస్క్ సంబంధించి మనకి స్పేస్ ఎక్స్ అధినేత $800 బిలియన్ సంపద కలిగిన ఏకైక వ్యక్తి ఫోర్బ్స్ జాబితా విడుదల చేసింది. $852 బిలియన్ ఉన్నాయండి ఎలన్ మస్క్ అనమాట. సెకండ్ వన్, లారీ పేజ్ గూగుల్ కో-ఫౌండర్ అనమాట. $281 బిలియన్. గుర్తుపెట్టుకోండి, ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్ అనేసరికి మనకి ఎలన్ మస్క్ అని గుర్తొస్తుంది. గూగుల్ కో-ఫౌండర్ ఎవరంటే లారీ పేజ్. $281 బిలియన్. రెండవ వ్యక్తి, మొదటి వ్యక్తి $800 బిలియన్ దాటిన మొదటి వ్యక్తి ఎవరంటే ఎలన్ మస్క్. నెక్స్ట్, వ్యక్తులకు సంబంధించి సామాజిక శాస్త్రవేత్త అయిన యాండ్రే బెథైల్ కన్నుమూత. ఈయన మనకి వ్యక్తులు సంబంధించి టాపిక్స్లో వస్తుందండి. పలానా వ్యక్తి చేసి ఆయన క్రింది వారంలో దేనికి సంబంధించింది, ఏ కేటగిరీ కిందకు వస్తారు, సామాజిక శాస్త్రవేత్త అండి. 2005లో పద్మభూషణ్ అనేది ఈయనకి రావడం జరిగింది. ఈయన రచించిన ఒక పుస్తకం అనేది ప్రాముఖ్యతలో ఉంది. ఏంటంటే క్యాస్ట్ అండ్ క్లాస్ అండ్ పవర్, కులం, వర్గం, అధికారం అనే ఒక బుక్ అనేది ప్రాచుర్యంలో ఉండేదండి. సో గుర్తుపెట్టుకోండి, యాండ్రే బెథైల్ కన్నుమూత. ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి అంటే సామాజిక శాస్త్రవేత్త, సోషియాలజీ. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి 2027 ఆసియా రైఫిల్ ఆర్ పిస్టల్ క్వాలిఫైయింగ్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 1 నుంచి 10 వరకు 2027లో జరగబోతుంది. ఇది క్వాలిఫైయింగ్ ఛాంపియన్షిప్ అండి. ఇందులో క్వాలిఫైయింగ్ కోసం ఆడుతారు ఇవన్నీ. సో దానికి భారత్ అనేది ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా రైఫిల్ ఆర్ పిస్టల్ క్వాలిఫైయింగ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్, అలాగే భారత జీడిపి వృద్ధి అంచనాలను 2026 వృద్ధి అంచనాలను 6.7 నుంచి 6.9కు పెంచిన గోల్డ్మ్యాన్ సాక్స్ సంస్థ. గుర్తుపెట్టుకోండి, మనకి వేరు ఫిచ్ అనే సంస్థ, గోల్డ్మ్యాన్ సాక్స్, ఎస్బీఐ, అలాగే చాలా సంస్థలు వస్తాయండి. అది అంచనాలు అనేది మనం పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎకానమీ కిందకి మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి ఇవి. నెక్స్ట్ వన్, భారత తొలి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని విడుదల చేసిన ఐఐటి మద్రాస్. మనకి ఐఐటీలకు సంబంధించి ఆవిష్కరణలు ఇవన్నీ వస్తుంటాయి కదా, దానికి సంబంధించింది ఇది.
తొలి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని విడుదల చేసిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. గుర్తుపెట్టుకోండి, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, ఏపీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత తొలి స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ను ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఎక్కడ జరిగిందంటే ఇది ఏపీకి సంబంధించిందండి. భారత తొలి స్వదేశీ, గుర్తుపెట్టుకోండి, స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్కు ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదరడం జరిగింది. అయితే దీనిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే విశాఖపట్నం సమీపంలో పూడిమడకలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా, గ్రీన్ యూరియా ప్లాంట్. ఇది ఏపీకి సంబంధించిన టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ అలాగే మనం రీసెంట్గా చూస్తున్నాం సోషల్ మీడియాకు సంబంధించి ఫ్రాన్స్ కూడా ఒక చట్టం చేసింది. అలాగే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై స్పెయిన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై. ఓకేనా, ఏ గవర్నమెంట్? స్పెయిన్ గవర్నమెంట్. నెక్స్ట్ అలాగే 2031 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి భారత్ అనేది బిడ్ దాఖలు చేసిందండి. అంటే ఆతిథ్యం కోసం. దీంతో పాటు కజకిస్తాన్, వేరు వేరు దేశాలు కూడా బిడ్ దాఖలు చేశాయి. అయితే ఇక్కడ 2031 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి భారత్ కూడా బిడ్ దాఖలు చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ప్రముఖ రచయిత పద్మశ్రీ గ్రహీత ఎవరంటే హ్యూ గాండ్జర్. గుర్తుపెట్టుకుని, హ్యూ గాండ్జర్. ఈయన మరణించడం జరిగింది. ప్రముఖ రచయిత. ఆల్రెడీ మనకి వ్యక్తులకు సంబంధించి 2 వచ్చాయండి. హ్యూ గాండ్జర్, ఇతనితో పాటు ఇతను రచయిత. మనం ఆల్రెడీ ముందు నేర్చుకుంది ఏంటంటే సామాజిక శాస్త్రవేత్త. ఓకేనా, సోషియాలజీ గురించి వచ్చింది. ఆయన యాండ్రీ బెథైల్ కనుమతి. సో వ్యక్తులకు సంబంధించి 2 రావడం జరిగింది. ఇదండి దీనికి సంబంధించింది. అలాగే ఈరోజు టాపిక్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయింది మన ఏపీకి సంబంధించి. ఏపీలో తొలి స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ అనేది గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంకి సంబంధించి. ఐఐటీలో ఒక బిట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి చాలామంది సబ్స్క్రైబర్స్, యూట్యూబ్కి సంబంధించి సబ్స్క్రైబర్స్ ఏమడిగారంటే ముందుగా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి జనవరితో పాటు డిసెంబర్, నవంబర్ కూడా అడుగుతున్నారు. మనం ఆల్రెడీ జూలై నుంచి ఆల్రెడీ ఉన్నాయండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకొక 2-3 రోజుల్లో అవి యాడ్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ 10 రూపీస్ అని చెప్పాను. మీకు ఆల్రెడీ ఒక నెంబరు ముందు కిందన పెట్టాను మీకు కామెంట్ సెక్షన్లో, 630 నెంబరు. అది స్వర్ణ అనే ఒక నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్కి 10 రూపీస్ పే చేస్తే మీకు ఏ పీడిఎఫ్ కావాలో ఆ పీడిఎఫ్ వస్తుంది. ప్రస్తుతానికైతే నవంబర్, డిసెంబర్ అనేది ఒక 2-3 డేస్లో వస్తుంది. సో మీరు కావాలంటే జనవరి ముందుగా కావాలంటే తీసుకోండి. మీకు అది నచ్చినట్లయితే మిగతా టాపిక్స్, అలాగే మిగతా ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో, కరెంట్ అఫైర్స్ అనే కాదు, అలాగే మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో యూఎన్ఓ ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పీడిఎఫ్లు కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. నచ్చితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.